ఈ వీడియోలో ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు అవాయిడ్ చేయాల్సిన టాప్ 10 మిస్టేక్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మోర్ దెన్ 100+ పోర్ట్ఫోలియోస్ని అనలైజ్ చేశాను అండ్ 28 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ డేటాను కూడా అనలైజ్ చేశాను. సో ఈ వీడియోలో నేను ఏవైతే మిస్టేక్స్ చేయొద్దని చెప్తున్నానో ఇవి ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. సో ప్రాక్టికల్గా చాలామంది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మిస్టేక్స్ చేశారు కాబట్టి మీరు ఇకపైన ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తెలియకుండా కమిషన్ పోతుంది. సో కమిషన్స్ ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ మీకు చాలా మాటలు చెప్తారు. ఒక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చాలా బాగా మాట్లాడతారు. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంకా బాగా మాట్లాడతారు. వీళ్ళందరికంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇంకా బాగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఇందులో నాకేం మిగలదు, మీకు ఓన్లీ హెల్ప్ చేయడానికే చేస్తున్నాను అన్నట్టు మాట్లాడతారు. సో ఏదైనా ఇండస్ట్రీలో కమిషన్స్ ఉన్నాయి అంటే అక్కడ మ్యానిపులేషన్ ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇన్సూరెన్స్ అయినా. ఇండియాలో క్రికెట్ కోసం మాట్లాడమంటే చాలామంది చాలా బాగా మాట్లాడతారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం మాట్లాడమంటే చాలామంది అడ్వైజర్స్ చాలా బాగా మాట్లాడతారు. కానీ మాట్లాడే వాళ్ళని ప్రాక్టికల్గా పిలిచి క్రికెట్ ఆడమంటే చాలామంది ఆడలేరు, క్లీన్ బౌల్డ్ అయిపోతారు. అలాగే చాలామంది అడ్వైజర్స్ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ పిక్ చేయమంటే పిక్ చేయలేరు. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ రికమెండ్ చేసే 90% ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి ఇప్పటి వరకు. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన మీకు ఎక్కువ రిటర్న్స్ రావు, మీకు తక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడూ కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలో డిసైడ్ అవ్వండి. తర్వాత మీరు ఫండ్ని పిక్ చేయండి. మ్యూచువల్ ఫండ్లో 2000 కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి. మీరు 2000 ఫండ్స్లో బెస్ట్ ఫండ్ పిక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో ఓన్లీ 30 to 40 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రతి కేటగిరీలో మ్యాక్సిమం 70 ఫండ్స్ ఉంటాయి. సో మీరు కానీ ప్రాపర్గా ఫస్ట్ కేటగిరీని ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈజీగా ఫండ్ని పిక్ చేయగలరు. 2000 ఫండ్స్లో ఒక ఫండ్ని పిక్ చేయడం కష్టం, కానీ 70 ఫండ్స్లో ఒక ఫండ్ని పిక్ చేయడం అంత కష్టమేం కాదు. సో ఫస్ట్ మీరు మీ రిస్క్ ప్రొఫైల్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ తగ్గట్టు కేటగిరీని ఐడెంటిఫై చేయాలి. ఏ టైం పీరియడ్కి ఏ కేటగిరీ ఫండ్స్ మంచివి అండ్ ఏ మ్యూచువల్ ఫండ్ని ఎలా పిక్ చేయాలని ఈ ఈబుక్లో నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఈ ఈబుక్ చదివితే మీరు ఈజీగా ఫండ్ సెలెక్షన్ చేసుకోగలరు. ఫ్రీ ఈబుక్ ఇది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఇది చాలామందికి తెలియదు. ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ కేటగిరీతో కంపేర్ చేస్తే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. చాలామంది ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ని ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ పర్పస్కే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ రిటర్న్స్ వైజ్గా చూస్తే ఈ కేటగిరీ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. లాంగ్ టర్మ్లో మీరు కానీ ఒక 5 స్టార్ రేటెడ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని అండ్ 3 స్టార్ రేటెడ్ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్ని కంపేర్ చేసి చూసినట్టయితే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 7 ఇయర్స్ టైం పీరియడ్కి యావరేజ్గా 17% రిటర్న్స్ ఇస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 12.74% రిటర్న్స్ ఇచ్చింది. చాలామంది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్స్ ఓన్లీ ట్యాక్స్ సేవింగ్కే యూజ్ అవుతాయి, ఇందులో రిటర్న్స్ రావు అనుకుంటారు. కానీ ఇందులో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీరు కానీ లాంగ్ టైం పీరియడ్కి మంచి రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మల్టీ క్యాప్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ కంటే ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే తక్కువ ఎన్ఐవి ఉంది అని ఆ ఫండ్ మంచిది అయిపోదు. ఇంకో 10 ఇయర్స్ అయినా సరే చాలామంది ఈ డౌట్ అడుగుతారు, ఎన్ఐవి తక్కువ ఉంది కాబట్టి ఫండ్ మంచిది కదా అని. మ్యూచువల్ ఫండ్లో 15 ఇయర్స్ ముందు 10 రూపీస్కి లాంచ్ అయ్యి 100 రూపీస్కి 90 రూపీస్కి వెళ్ళిన ఫండ్స్ ఉన్నాయి. 30 రూపీస్కి 40 రూపీస్కి 50 రూపీస్కి ఆగిపోయిన ఫండ్స్ ఉన్నాయి. అలాగే 30 ఇయర్స్ బ్యాక్ 10 రూపీస్ ఎన్ఐవికి లాంచ్ అయ్యి 1870 రూపీస్కి వెళ్ళిన ఫండ్స్ ఉన్నాయి. అలాగే 30 ఇయర్స్లో 123 రూపీస్ దగ్గర ఆగిపోయిన ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫండ్స్లో ఎన్ఐవి తక్కువ ఉంది కదా అని మీరు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఆబ్వియస్లీ మీరు చేయరు. ఎందుకంటే 30 ఇయర్స్ బ్యాక్ ఫండ్ లాంచ్ అయ్యి ఇప్పటికీ ఓన్లీ 123 రూపీస్ ఎన్ఐవి ఉంది అంటే అందులో చాలా తక్కువ రిటర్న్స్ వచ్చాయి ఇన్వెస్టర్స్కి. కానీ 10 రూపీస్కి లాంచ్ అయ్యి 1800 రూపీస్ ఎన్ఐవి ఉంది అంటే అందులో ఇన్వెస్టర్స్కి ఎంత మంచి రిటర్న్స్ వచ్చిందో ఆలోచించండి. సో ఒక మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ రావడానికి ఆ ఫండ్ ఒక ఎన్ఐవి అసలు దేనికి కూడా యూజ్ అవ్వదు. ఒక ఫండ్లో మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే ఆ ఫండ్ ఒక ఏవిఎం కంట్రోల్లో ఉండాలి అండ్ ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ అంటే రిస్క్ పారామీటర్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. ఈ 3 పారామీటర్స్ బాగున్నాయంటే ఆ ఫండ్ ఒక ఎన్ఐవి 1000 ఉన్నా మంచి రిటర్న్స్ వస్తుంది, 10 రూపీస్ ఉన్నా మంచి రిటర్న్సే వస్తుంది. సో ఆ ఫండ్ ఒక ఎన్ఐవి తక్కువ ఉందని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. తక్కువ ఎన్ఐవి వల్ల మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒకే కేటగిరీలో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డైవర్సిఫికేషన్ చేసుకోండి.
ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడూ కూడా ఒకే కేటగిరీ మంచి రిటర్న్స్ అవ్వదు. కొన్నిసార్లు లార్జ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, కొన్నిసార్లు మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, కొన్నిసార్లు స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎప్పుడూ కూడా ఒక కేటగిరీ ఫండ్ ప్రతి ఇయర్ మంచి రిటర్న్స్ అవ్వదు. సో మీరు లాంగ్ టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకే కేటగిరీలో ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే ఇన్ కేస్ ఆ కేటగిరీ ఫండ్ కానీ పర్ఫామ్ చేయకపోతే మీకు అవసరం వచ్చినప్పుడు ఆ ఫండ్లో మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో దానివల్ల మీ గోల్స్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎప్పుడూ కూడా సింగిల్ కేటగిరీకి లేదా సింగిల్ ఫండ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు. సిక్స్త్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా మోర్ దెన్ 6 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేను అప్ టు 40 మ్యూచువల్ ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియో కూడా చూశాను. కొంతమంది దగ్గర 10 ఫండ్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర 20 ఉంటాయి, కొంతమంది దగ్గర 40 కూడా ఉన్నాయి. సో సింగిల్ పోర్ట్ఫోలియోలో 40 ఫండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ 40లో 10 ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి, కానీ మిగతా 30 ఫండ్స్ మంచి రిటర్న్స్ అవ్వకపోవడం వల్ల ఈ ఎంటైర్ 40 ఫండ్స్లో మనకి రిటర్న్స్ తక్కువ కనిపిస్తాయి. సో ఫైనల్గా చూసుకుంటే ఇండెక్స్ కంటే ఈ 20, 30, 40 మ్యూచువల్ ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియో తక్కువ రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. జనరల్గా మార్కెట్ బాగున్నప్పుడు చాలామంది ఏ ఫండ్ అయితే బాగా కనిపిస్తుందో ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎన్ని ఫండ్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేయరు. ఇనీషియల్గా ఫస్ట్ 1 or 2 ఇయర్స్లో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి, సో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే రిటర్న్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడో మిస్టేక్ జరిగిందని. సో ఎప్పుడైనా సరే పాస్ట్ రిటర్న్స్ చూసి ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ అయితే రావు. 7th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా హాట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అలాగే 5 స్టార్ రేటింగ్ ఉంది కదా అని ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో ఈరోజు 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ నెక్స్ట్ ఇయర్కి 4 స్టార్, ఆ నెక్స్ట్ ఇయర్కి 3 స్టార్, ఆ నెక్స్ట్ ఇయర్కి 2 స్టార్ అయిపోయిన ఫండ్స్ చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 స్టార్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్కి ఫ్యూచర్లో 2 స్టార్ రేటింగ్ వచ్చింది అంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 4-5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ రిటర్న్స్ తీసుకునే కంటే ప్రాపర్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. నేను 5 స్టార్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా వీడియోస్ చేశాను, ఎందుకు ఆ ఫండ్స్ మంచివి కాదు అని. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడొచ్చు. 8th మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఇండెక్స్ ఫండ్స్ని తక్కువ అంచనా వేయొద్దు. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ చాలా వరకు ఇండెక్స్ ఫండ్స్ వద్దనే చెప్తారు, ఎందుకంటే ఇందులో కమిషన్స్ చాలా తక్కువ వస్తాయి. సో తక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇండెక్స్ ఫండ్స్ రికమెండ్ చేయరు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అరౌండ్ 1000 మెంబర్స్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ని అడ్వైజ్ చేస్తే మోర్ దెన్ 1 lakh మెంబర్స్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేస్తున్నారు. 1000 మంది చెప్పేదానికంటే 1,00,000 మంది చెప్పేదానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో హైలైట్ అవ్వలేదు. కానీ ఇండెక్స్ ఫండ్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చెప్పే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ రిటర్న్స్ తీసుకునే కంటే ఒక ప్రాపర్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎప్పుడూ కూడా ఎవరో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చెప్పారు అని ఇండెక్స్ ఫండ్స్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇండెక్స్ ఫండ్స్లో మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఒక 10 minutes రీసెర్చ్ చేసినా చాలు ఇండెక్స్ ఫండ్స్ ఎంత మంచివి అని మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ని తక్కువ అంచనా వేయొద్దు. 9th అండ్ అనదర్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ మ్యూచువల్ ఫండ్ని ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ 6 months కానీ రివ్యూ చేయొద్దు. జనరలీ చాలా వెబ్సైట్స్ ఎవ్రీ క్వార్టర్కి రివ్యూ చేస్తాం, ఎవ్రీ 6 monthsకి రివ్యూ చేస్తాం అని చెప్పి మెన్షన్ చేస్తారు. కానీ అక్కడ క్వార్టర్కి, హాఫ్ ఇయర్లీకి రివ్యూ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. ఒక మ్యూచువల్ ఫండ్ మంచిదా కాదా అని మనం తెలుసుకోవడానికి 1 year టైం పడుతుంది. సో మీరు ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 6 monthsకి ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ మీరు చూసినా సరే మీకు ఏం అర్థం కాదు ఫండ్ మంచిదా కాదా అని. అక్కడ ప్యూర్లీ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప అంతకంటే మనకు వచ్చేది ఏమి ఉండదు. సో ఎప్పుడైనా మీరు ఒక మ్యూచువల్ ఫండ్ని సెల్ చేయాలి అని డిసైడ్ అవ్వాలి అనుకుంటే మినిమం 1 year పర్ఫార్మెన్స్ చూడండి ఆ మ్యూచువల్ ఫండ్ది, అప్పుడు డిసైడ్ అవ్వండి. అంతేకాని ఎవ్రీ 3 monthsకి మీరు ఫండ్ బాగాలేదని చెప్పి ఫండ్ చేంజ్ చేస్తూ ఉంటే ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్సెస్ తప్ప మీకు అక్కడ ప్రాఫిట్స్ ఏం మిగలవు. లాస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్ కోసం మనం ఎంత మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా చివరికి ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనేదే పాయింట్. ఈ ఫండ్ వల్లే మనం మన గోల్స్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా, 15 ఎక్స్పెక్ట్ చేసినా, 18 ఎక్స్పెక్ట్ చేసినా ఈ ఫండ్ వల్ల అది జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ కానీ బాగుంది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, అది బాగాలేదు అంటే అనుకున్న దానికంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఐడెంటిఫై చేయడానికి 3 to 4 months టైం తీసుకుంటారు, రీసెర్చ్ చేస్తారు, ఆ ఫండ్ మంచిది అనుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే నేను 1.5 year కష్టపడి నాకంటూ ఒక అల్గోరిథం క్రియేట్ చేసుకున్నాను. ఒక మ్యూచువల్ ఫండ్ ఎందుకు బాగా పర్ఫామ్ చేస్తుంది, మిగతా ఫండ్స్ ఎందుకు బాగా రిటర్న్స్ అవ్వట్లేదు అని నేను తెలుసుకున్నాను. అలాగే ఇంకో పర్సన్ ఇంకోలాగా అనలైజ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడూ కూడా ఒకే యాక్టివ్ ఫండ్ లాంగ్ టైం పీరియడ్కి మంచి రిటర్న్స్ అవ్వదు. బెస్ట్ ఫండ్స్ అనేవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి.
సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక అడ్వైజర్ ఉండడం మంచిది. మీకు ఎంతైనా నాలెడ్జ్ ఉండొచ్చు, మీరు ఎంతైనా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. కానీ ఒక అడ్వైజర్ ఉంటే తన ఎక్స్పర్టీస్ కూడా మీకు తోడవుతుంది కాబట్టి ఇంకా కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అడ్వైజర్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. మీకు ఎవరైతే క్రెడిబుల్ అనిపిస్తున్నారో, ఎవరైతే ప్రాపర్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మేము కూడా మోడల్ పోర్ట్ఫోలియోస్ లాంచ్ చేసాం. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ మీద నాలెడ్జ్ ఉండి ఫండ్ సెలెక్షన్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది ప్రాపర్గా సూట్ అవుతాయి. సో మీరు ఎలాంటి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాం అండ్ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ తగ్గట్టు ఇందులో ఫండ్స్ అనేవి ఆటోమేటిక్గా అలొకేట్ అవుతాయి. ఇందులో మీకు మీ ఏజ్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ తగ్గట్టు అప్ టు 6 ఫండ్స్ మాత్రమే రికమెండ్ చేస్తుంది. అండ్ ఏ ఫండ్ ఎందుకు రికమెండ్ చేసామని ప్రాపర్గా రీసెర్చ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు కానీ అనాలిసిస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి అనుకుంటే ఈ మోడల్ పోర్ట్ఫోలియోస్ బై చేసుకోవచ్చు. మోడల్ పోర్ట్ఫోలియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.